అందరికీ నమస్కారం. రెండవసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభకి పోటీ చేసే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరపున, పలాస నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాలకు కానీ ఈరోజు ఎంపిక చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఒక్కటి గమనించాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి మంచి జరగాలి అంటే నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, మహిళల ఆర్థికాభివృద్ధి కొనసాగాలి అంటే, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. అన్ని నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని భావించి మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మరి మా నియోజకవర్గానికి వస్తే నిజానికి ఇది మాకు ఒక స్వర్ణయుగం. ఇది మునుపెన్నడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అభివృద్ధి అంటే ఏంటో ఈరోజు మా పలాస నియోజకవర్గం ఎక్స్పీరియన్స్, అనుభవం అవుతూ ఉంది. మొట్టమొదటిసారి గతంలో మాకు పూర్తిగా వెనక్కి నెట్టివేయబడ్డటువంటి ప్రాంతం మాది. కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు, 700 కోట్లతో మంచినీటి ప్రాజెక్ట్ కావచ్చు, మూలపేట పోర్ట్ కావచ్చు, ఆఫ్షోర్ నిర్మాణం కావచ్చు, హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాని ఇతర జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందించాలని, వెనుకబడ్డ ఉత్తరాంధ్రని వెలుగులోకి తీసుకొని రావాలని భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, విశాఖపట్నం రాజధానిగా నిర్ణయించడం కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగాలి, రియలైజ్ అవ్వాలి, మెటీరియలైజ్ అవ్వాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మనలాంటి పేదవాడికి అవసరం. ఆలోచించండి, ఆశీర్వదించండి, మళ్ళీ అవకాశం ఇవ్వమని మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నా. ధన్యవాదాలు.